తరనే కదా. అంటే ఇవాళ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో రాజన్న రాజ్యం దేశం మొత్తం రావాలి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే వైఎస్ఆర్ కళ, సో ఇన్ని మాటలు చెప్పారు. సో ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్న అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వైఎస్ అభిమానులందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగానే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో రప్పించే విధంగానే షర్మిల ముందుకు రాబోతున్నారు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు, మీరు జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకో లేకపోతే వైసీపీకో ఓటు అసెంబ్లీ ఎలక్షన్కి వేస్తే ఆయన ప్రధాని అవుతాడా? రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ప్రధాని చేయాలనుకుంటే ఇక్కడ జరిగే ఎలక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడితే కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? రాజశేఖర రెడ్డి గారు నా కొడుకును ఓడించి నా కొడుకుని కేసుల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి నన్ను అవినీతి పడ్డని చెప్పి నాకు ముద్రేసి ఇవన్నీ చేసి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పాడా? ఇదే చెప్పాడా? ఇప్పుడు ఆవిడ షర్మిల గారు ఏదైతే మాట్లాడిందో అంతకు ముందు ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయినా ఒకసారి చూడండి. నిన్న ముఖ్యంగా బ్రదర్ అనిల్ బీటెక్ రవితో కలిసిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో వైఎస్ షర్మిల కూడా అంటే వైఎస్ షర్మిల ఫ్యామిలీ అంటే అనిల్ కానీ లేదా షర్మిల కానీ లేదా ఈ పార్టీని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళందరూ కూడా టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారు అనేది ఆ ఫోటో చూసి అర్థమవుతుంది. దానిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు బీటెక్ రవి ఏ పార్టీ? ఇంకోడు కలిసి అన్నాడు ఆడే పార్టీ. ఏ పార్టీ వాళ్ళిద్దరు? ఆర్కే వైసీపీ సార్ రిజైన్ చేశారు. ఏ పార్టీలో ఉన్నారు? ఆర్కే కాదు, అక్కడ కడపలో కలిసిన వాళ్ళు ఎవరు? అనిల్ని. ఏ పార్టీ వాళ్ళిద్దరు? టీడీపీ వాళ్ళు వెళ్ళి షర్మిలతో కలిసి చంద్రబాబు ఏడవాలి. మేము ఏడవటం ఎందుకు? చంద్రబాబు కన్నా ఆ పార్టీ బెటర్ అనుకుంటున్నారు వాళ్ళు. ఈ కడప జిల్లాలో చంద్రబాబు గారు ఒక సీటు గెలిచేది లేదు, సచ్చేది లేదు. 10కి 10 జగనే గెలుస్తున్నాడు. కనీసం షర్మిల వెనకాల వెళ్తే ఒకడన్నా ఇద్దరన్నా గెలవచ్చామని చెప్పి ఆయన వెళ్ళారేమో. ఏడవలసిన చంద్రబాబు, మీరు అడగాల్సిన చంద్రబాబుని. మీ నాయకులు వెళ్ళి బ్రదర్ అనిల్ని కేపాలని ఎందుకు కలుతున్నారని మమ్మల్ని అడిగితే మాకేం చెబుతాం? లేకపోతే అలయన్స్ పెట్టుకున్నాడేమో చంద్రబాబు నాయుడు 2018లో తెలంగాణలో పెట్టుకున్నట్టు. చంద్రబాబు చేసిన కామెంట్ పైన ఏం చెప్తారు సార్? పార్టీ అంటే కుటుంబాన్ని విడదీస్తోంది